పసుపు బోర్డు ఏర్పాటు తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయ పరిణామాలే వేగంగా మారుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది తమకు కలిసి వచ్చే అంశమని బీజేపీ భావిస్తోంది. టర్మరిక్ బోర్డు ఏర్పాటులో కమలం పార్టీ ఎంపీ అరవింద్ విఫలమయ్యారన్న విమర్శకుల నోటికి తాళం పడింది. ఉద్యమాలు ఆందోళన తర్వాత పసుపు బోర్డు సాకారం కావడంతో రైతులు సంతోషిస్తున్నారు. ఇందూరులో టర్మరిక్ బోర్డు ఏర్పాటుపై ఇన్సైడ్ స్టోరీ. నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల స్వప్నం నెరవేరింది. వారి ఉద్యమాలు ఆందోళనలు ఫలించి పసుపు పోర్టు ఏర్పాటైంది. ఈ ఘనత బీజేపీకే దక్కుతుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పెట్టుకున్నారు. తనను గెలిపిస్తే పసుపు పోర్టు తీసుకొస్తానని 2019 ఎన్నికల్లోనే హామీ ఇచ్చారు. లేకపోతే పదవికి రాజీనామా చేస్తానని ఏకంగా బాండ్ పేపర్ రాసిచ్చారు. ఆ తర్వాత చాలా కాలం తన వంతు ప్రయత్నాలు చేసినా టర్మరిక్ బోర్డు మాత్రం మంజూరు కాలేదు. దేశంలో ఏ ఉత్పత్తులకు కొత్తగా బోర్డులు ఏర్పాటు చేయటం లేదని, పసుపు రైతుల కోసం ప్రత్యామ్నాయ కార్యక్రమాలు చేపడతామని కేంద్రం ప్రతిపాదించిన అంశాన్ని అరవింద్ చెబుతూ వచ్చారు. ఇందులో భాగంగానే వేల్పూర్లో స్పైసెస్ బోర్డు, కమ్మరపల్లిలో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటయ్యాయి. కానీ రైతులు, విపక్ష నేతలు మాత్రం ఊరుకోలేదు. పసుపు బోర్డు హామీ అమల్లో విఫలమయ్యారని విమర్శించారు. ఇక ఆర్మూర్ ప్రాంత రైతులు ఉద్యమించారు. జాతీయ రహదారిపై ధర్నాలు, వంటవార్పు వంటి కార్యక్రమాలతో ఆందోళన అట్టుడిగింది. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో అరవింద్ పర్యటనలు అడ్డుకున్నారు. పెర్కిట్లోని ఇంటి దగ్గర ధర్నాలు చేశారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అరవింద్ బాండ్ పేపర్ హామీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓ దశలో పసుపు రైతుల అరవింద్ పై రాజకీయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇవన్నీ అరవింద్ను ఇరుకన పెట్టాయి. గత పార్లమెంటు ఎన్నికల సమయంలో ఇబ్బందులు తప్పలేదు. బాండ్ పేపర్ ఎంపీ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఓవైపు రైతులు, మరోవైపు విపక్షాల ఒత్తిడితో కొంత టెన్షన్ పడ్డారు. 2023 అక్టోబర్ 1న తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ మహబూబ్ నగర్ బహిరంగ సభలో పసుపు పోర్టు ప్రకటన చేయడంతో అరవింద్కు ఊరటనిచ్చింది. ఆ తర్వాత తెలంగాణలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలోనూ ఇదే అంశాన్ని చెప్పడంతో అరవింద్కు రాజకీయంగా కలిసి వచ్చి బీజేపీ ఎంపీగా రెండోసారి విజయం సాధించారు. ప్రధాని మోదీ ప్రకటన మొదలు నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటయ్యే వరకు అరవింద్ రాజకీయ పోరాటం చేయక తప్పలేదు. వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రులు, అధికారులతో నిరంతర సంప్రదింపులు జరిపారు. వాస్తవానికి దేశంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, అస్సాం, కేరళ, ఒడిశా, పుదుచ్చేరిలో పసుపు ఎక్కువగా పండిస్తున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో పండుతోంది. అయితే పసుపు బోర్డు తమ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని మరాఠా నేతలు పట్టుబట్టారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రకు టర్మరిక్ బోర్డు తెస్తామని ఆ ప్రాంత నేతలు హామీ ఇచ్చారు. ఇందుకోసం జాతీయ స్థాయిలో ప్రయత్నించారు. ఓ దశలో ప్రధాని మోదీ తెలంగాణకు ప్రకటించిన పసుపు బోర్డు మహారాష్ట్రకు తరలిపోతుందన్న ప్రచారం జరిగింది. కానీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇచ్చిన హామీ నెరవేర్చుకునేందుకు రాష్ట్ర నేతలను ఏకం చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహకారంతో ఇది సాకారమైంది. సంక్రాంతి పండుగ రోజు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా పసుపు బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్ లో ప్రారంభించారు. దీనికి మొదటి చైర్మన్ గా జిల్లాకు చెందిన రైతు నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించారు. ఆలస్యంగానైనా బాండ్ పేపర్ హామీని నిలబెట్టుకున్న అరవింద్ విపక్షాల నోటికి తాళం వేశారు. మొదటిసారి ఎంపీగా గెలిచిన తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పాటు రైతు సంఘాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. రాజకీయంగా ఒత్తిడికి గురయ్యారు. ఎట్టకేలకు సుదీర్ఘ పోరాటం తర్వాత పసుపు బోర్డు ఏర్పాటుతో అరవింద్ తో పాటు కమలం పార్టీ శ్రేణులు సంబరపడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది కలిసి వచ్చే అంశమని భావిస్తున్నారు. గేమ్ చేంజర్ కావచ్చన్నది వారి ఆలోచనగా కనిపిస్తోంది. అయితే ఇల్లు అలగ్గానే పండగ కాదన్నట్టు టర్మరిక్ బోర్డు ఏర్పాటుతో పని అయిపోలేదని, ఇది ఏ మేరకు రైతులకు మేలు చేస్తుందో చూసుకోవాల్సిన బాధ్యత అరవింద్పై ఉంది అన్నది ప్రత్యర్థుల మాట. పసుపు పంటకు మంచి రేటు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయంలో ఇందూరు బీజేపీ ఎంపీ ఎలా వ్యవహరిస్తారో చూడాలి.